హాయ్, హలో, నమస్తే. నా పేరు రాధాకృష్ణ. నిన్నటి ఎపిసోడ్ చూస్తే మీకేమనిపించింది? ఎంత బావుంది. చాలా చక్కగా గేమ్స్, చాలా చక్కగా ఎలా ఎలా ఆడాలి, టాస్క్‌లు ఏ విధంగా ఉంటే బావుంటదని ఫన్ వేలోని రెండిట్లోని బాగా ప్లాన్ చేశాడు. చక్కగా గేమ్ కూడా బావుంది. కలర్స్ చూజ్ చేసుకున్న గేమ్ కదా! కొద్దిగా బావుంది. అయితే ఎపిసోడ్‌లోకెళ్ళే ముందు సీజన్ అయిపోతా ఉంది. మీరు లైక్ చేయండి. లైక్ చేసి స్టార్ట్ చేసుకుందాం. లైక్ కొట్టండి. ప్లీజ్. ఓకే. నెక్స్ట్. నిన్నటి ఎపిసోడ్ మొదలుపెడితే స్టార్టింగు నామినేషన్స్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ మార్నింగ్ లేవగానే సాంగ్ ఒకటొచ్చింది. ఆ సాంగ్ తర్వాత తనూజ గురించి ముందు ముందు మాట్లాడుకుందాం. తనూజ డీమాన్ పవన్‌ని విపరీతంగా నామినేషన్స్‌లోని ఫైర్ అయిపోయి, "నీ నామినేషన్ ఏంటి అంత చెత్త రీజన్స్‌తో నాకు చేసావు" అది అని సిల్లీ పాయింట్స్ అని ఆమె ఇద్దరు ఫ్లేర్ అప్ అయిపోయారని చెప్పేసి, నేను తిట్టేసాను. నిన్ను తిట్టడం నాకు నచ్చట్లేదంట. డీమాను లైటర్ వేలో తీసుకొని, పర్వాలేదు గేమ్‌లో భాగమే కదా అన్నట్టు. కానీ తనూజని లైటర్ వేలో తీసుకోలేను. ఇది నాకు మనసుకు హత్తుకున్నది. నిన్ను అనవసరంగా తిట్టాను నేను అనేసి. అంటే ఇది ఒక డ్రామా. అంటే తిట్టేయడం. తర్వాత జనాల్లో నెగెటివ్ అయిపోతానేమో అని ఒక విధంగా మళ్ళీ రియలైజ్ అయ్యి, అనవసరంగా నేను ఎంత డ్రామా చేశాను అన్నట్టుగా మళ్ళీ సారీ చెప్పడం. ఇదంతా కూడా ఒక డ్రామాలాగా అయిపోయిందని నాకు ఇదే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది తనుజ విషయంలోనే? కామెంట్ చేయండి ఒకసారి. అయితే నిన్న గేమ్స్ అయితే మాత్రం గేమ్స్ విషయానికొస్తే బావుంటది. అలాగే ఇమాన్యుయల్, ఇమాన్యుయల్‌కి తనుజకి ఒక డిస్కషన్ నడిచింది కదా! ఆ డిస్కషన్ నడిచినప్పుడు సంజన గారు తలకి ఆయిల్ పెడుతూ ఉంటారు ఇమాన్యుయల్‌కి. అయితే చెప్తారనమాట. సంజన గారితో అంటుంటాడు, "అమ్మా అదేంటమ్మా నన్ను తిడుతుంది, నువ్వు ఫ్రెండ్ కాదంటుంది, నీ నామినేషన్స్ బాలేదంటుంది. నేను సహాయం చేయలేదంటది. నేను హెల్ప్ చేయకుండానే ఉన్నానా? నేను ఇంత బాగా చేశాను కదా! పైగా ఫ్రెండ్ కాదని అన్నది. అది అక్కడి నుంచి నేను బాధపడ్డాను. కానీ అంతకుముందు అదే నెల రోజులకు ముందే నాకు బాగా తెలుసు. మాట్లాడుకున్నాం ఇది" అని. అంటే ముందుగా ప్రీ ప్లాన్డ్‌గానే తనూజ, ఇమానియల్, రీతు ముగ్గురు ఒక అండర్‌స్టాండింగ్‌లో ఉన్నారు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి. అలాగా క్లియర్‌గా చెప్పేసాడు ఇమానియల్ అయితే. బయట పడిపోయాడు. అలాగా ముందుకొచ్చింది. ముందుగా ఏదో నడిచింది. ఆ తర్వాత 'బిగ్ బాస్' గారు ఇంక మొదలుపెట్టారు. ఫైనలిస్ట్ అవ్వాలంటే ఈ రణరంగంలో మీరు పోరాడుకోవాలి. ఏ ముగ్గురు ముగ్గురు ఆడాలి. ముగ్గురు ఆడిన తర్వాత ఆ గేమ్ నుంచి కలర్స్ బ్లాక్స్ అలాగ ఇచ్చారు. మొత్తం 8 కలర్స్. 8 కలర్స్ బ్లాక్స్ ఒక్కొక్కరు వాళ్ళ కలర్స్‌ని ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. పెంచుకుంటూ ఉండాలి. అలా టోటల్ కలర్ అంతా ఒకటైపోతే వాడు ఫైనలిస్ట్ అవుతాడు. ఆ విధంగా గేమ్ అయితే మంచి గేమ్ పెట్టాడు. ఆ గేమ్‌లోని కలర్స్ ఇచ్చుకుంటారు. కలర్స్ ఇచ్చుకుంటే మొదటి ముగ్గురు ఎవరు అని అడిగితే, మొదటి ముగ్గురు లేడీస్ ఎళ్దాము, లేకపోతే ముగ్గురు జెంట్స్ ఎళ్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకొని ముందు డిసైడ్ అయిపోయి ఫస్ట్ కళ్యాణ్, ఎమాన్యుల్, డీమాన్ వద్దాం అనుకుంటారు. అనేసి అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయిపోయిన తర్వాత రీతు మొదలుపెడుతుంది. నేను ఎళ్తాను, నేను ఆడతాను, నాకు ఆడాలని ఉంది. అలాగని ఇప్పుడు అక్కడ రైజింగ్ అవుతుంది గొడవ. మొత్తం ఫుల్‌గా తనుజకి, రీతుకి అండ్ కళ్యాణ్. మంచి డిస్కషన్ అయితే బాగా నడిచింది. నడిచిన తర్వాత లాస్ట్‌కి ధీమానే అందరికి ఇంకా మరి ఆయనే కదా! గొర్రె కషాయం నమ్ముతదన్నట్టుగా బలిపశువు ధీమానే. అయితే రీతు ఏం చేస్తది? అది ఆ విషయం భరణి దగ్గరంటే, భరణి అంటాడు, "మరి ఎవరిని బలి చేస్తున్నావు" అనేసి. భలే ఉంటదది. భరణికి టక్కన జోకేస్తాడనమాట. "మరి ఎవరిని బలి చేస్తున్నావు" అని. అనగానే డీమానే ఇంకక్కడ. డీమాన్ ఆగిపోతాడు. కళ్యాణ్, ఇమానియల్ అండ్ రీతు ఆడడానికొస్తారు. అయితే ఆ గేమ్ సూపర్‌గుంటది. మంచి గేమ్ ఇచ్చాడు. అయితే మెదడుకు మేత. నేను ఆన్సర్ చెప్తాను. దానికి క్వెషన్ మీరు ఎతుక్కొని అక్కడ పెట్టండి. అక్కడ ఉంటాయన్నారు. ఏంటవి? మ్యాథ్స్. డివైడెడ్ బై అంటే 13/13 అంటది. 1 అని అన్నాడంటే 13 అది తీసుకొని రావాలి. అలాగా కొన్ని మ్యాథ్స్ టక్కన ఉంటాయన్నమాట. ఎక్కాలాంటివి. రీతుకైతే నిల్లు నాలెడ్జ్ ఆ విషయంలో పూర్తిగా. ఈ ఆటలోని ఇమానియల్ గెలుస్తాడు. ఇమానియల్ అంటాడు జిల్లా పరిషత్ అని. అయితే బాగా ఆడాడు. ఇమానియల్ అయితే కొద్దిగా బాగా ఆడాడు. కళ్యాణ్ కొద్దిగా తడబడినట్టుగా అయ్యి ఎత్తుక్కోవడంలో కొద్దిగా అయిపోయింది. ఆ గేమ్ అయితే మాత్రం గొప్ప ఫన్ వేలో ఉంటది. అయితే ఆహ్, 1 అంటే 2/2 అంటే 2/2 అంటే 1 కదా! అంటే 20 అంటదది. అలాగుంది రకరకాలుగా. 20 డివైడెడ్ బై 20 ఎంతంటే 40 అంటది. రకరకాల రీతులు అయితే పాపం ఆమె రిలీజ్ అయిందో, రాలేదో ఏమిటో తెలీదు గానీ, ఫన్ అయితే జనరేట్ అయింది. చాలా ఫన్ వేలో చేసుకుంటూ వచ్చాడు. దీంట్లో ఉండిపోయింది. నెక్స్ట్ అయితే అక్కడ ఇమానియేల్ గెలిచాడు. ఇమానియేల్ గెలిచిన తర్వాత ఇమానియేల్‌కి రెడ్ బ్లాక్ మరో బ్లాక్ వస్తది. అయితే మీ సైడ్ బ్లాక్స్‌తో ఏ బ్లాక్‌తో మీరు పోరాడాలనుకుంటున్నారంటంటే ఇమానియేల్ సంజన గారిని ఎంచుకుంటాడు.
ఇక్కడ సంజన గారిని ఎంచుకోగానే సంజన గారు ఫంక్ అవుతారు. "నువ్వు ఓడిపోవు కదా! ఏమన్నేళ్ళు నన్నెందుకు ఎంచుకున్నావు" అన్నట్టు. అంటే లేదు మామ నేను ఒకవేళ ఓడిపోయాననుకో, నువ్వు గెలిచావనుకో, నా 2 బ్లాకులు నీకొచ్చేస్తాయి. మొత్తం నీకు 3 బ్లాకులవుతాయి. నీవు పెరుగుతా ఉంటావు అన్నట్టుగా చెప్తాడనమాట. చెప్పినా సరే సంజన గారు పాపం ఫియర్‌తోనే ఆడతారు. ఆడిన తర్వాత కూడా సంజన గారు పాపం ఆ రోప్ అనమాట. సీసా పెడతారు. ఇటు రోపులు పట్టుకోవాలి. బాల్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ సీసాలో అప్ అండ్ డౌన్ అవుతుంటే ఆ బాల్స్ కరెక్ట్‌గా ఆ బాక్స్‌లో వేసుకోవాలి. వాళ్ళ తాలూకు బాక్స్ ఉంటది. ఆ బాక్స్‌లో వేయాలి. ఎవరు ఎక్కువ ఉంటే కౌంటింగ్ అనమాట. అయితే ఈ తాడనేది వదిలేయకూడదు. అలాంటిది సంజన గారు పాపం తెస్తారు, వేస్తా ఉంటారు. బావుంటది. బాగా ఆడతారు. ఇద్దరు స్టఫ్‌గా చాలా కాంపిటీటివ్‌గానే ఆడతారు. కానీ సంజన గారు బాల్స్ తెచ్చుకున్న తర్వాత ఆ బాల్స్ పట్టుకొని కాలుకి చుట్టుకున్నదని చెప్పేసి ఇలా చూసుకొని టక్కుమని తాడు వదిలేస్తారు. రీతు ఎంతసేపు చూస్తా ఉంటది కదా! ఎప్పుడు ఏది పట్టుకుందామని. టక్కుమని ఆ తాడు వదిలేసారంటది. అనగానే అయిపోయాయి. సంజన గారు చాలా బాధపడతారు. నేను వదలలేదు అని అన్నా సరే తాడు వదిలేసారు మీరు చూసానని చెప్పి. అంటే మరి తప్పదు ఇంక నాకు అర్థం కాదు. ఇక్కడ క్లాస్ పీకుతారు మళ్ళీ. ఎందుకొచ్చిన గొడవ అని చెప్పి ఆగిపోద్దని. ఆగిపోయిన తర్వాత మరి గొడవ అన్నది ఇమాన్యుయల్ గెలిచాడు. ఇమాన్యుయల్ గెలిచిన తర్వాత మళ్ళీ ముగ్గురు ఎవరని కాంపిటేటివ్‌గా అడుగుతున్నాం. ఈసారి ముగ్గురు ఎవరనంటే మొదట మీరు ఆల్రెడీ వెళ్లారు కాబట్టి మీ ముగ్గురు కాకుండా మీ ముగ్గురు వెళ్ళాలి. కనుక మిగతా వారి దాంట్లోని ప్లాన్ చేసుకుంటాం అని చెప్పేసి భరణి గారు అండ్ డీమాను ప్లస్ తనూజ ముగ్గురొస్తారు. అదేంటిది ఫ్లగ్ ద ఫ్లవర్స్ అంటే నాటు నాటడానికే పెట్టారు. ఆ నాటు నాటు అంటే ఆ ఫ్లవర్స్ అన్ని పడుతుంటాయి. ఎవరి కలర్ వాళ్ళ కలర్ తీసుకొచ్చి నాటుతూ ఉండాలక్కడ. టోటల్‌గా మడ్ పిట్‌లోని ఎన్ని ఫ్లవర్స్ ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. అయితే ఇక్కడ చాలా తెలివిగా భరణి గాని, తనుజ గాని చేతిలో బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పట్టుకొని ఉంటారు. పెట్టరు. ఇమానియల్ అక్కడక్కడక్కడక్కడ పెడుతుంటాడు. వాళ్ళొచ్చి లాగేస్తుంటారు. వీళ్ళు లాగేస్తుంటారు. ఇమానియల్ అంటున్నాను. డీమన్ లాగేస్తుంటారు. కానీ డీమను నాటుతా ఉంటాడు గానీ, ఒక దగ్గర నాటుతాడు. ఒక దగ్గర పెట్టుకోడు. చేతిలో అస్సలు పట్టుకోడు. వీళ్ళేం చేస్తారు కరెక్ట్‌గా బజర్ మోగే సమయానికి అక్కడ టక్కున బంచ్ ఆఫ్ ఫ్లవర్‌ని గుచ్చేసి నేను వదిలేసాను అని చెప్పేసారు. అక్కడ చూస్తే అక్కడ లేవు. డీమాన్‌కి అక్కడ ఫ్లవర్స్ ఎక్కువైతే ఉండవు. ఆ విధంగా ఫ్లవర్స్ లెక్క పెడితే 57 ఫ్లవర్స్ ఆహ్, తనూజ ఉంటాయి. 52 ఫ్లవర్స్ భరణి గారు ఉంటాయి. మొత్తానికి తనూజ అయితే గెలిచేస్తుంది. తనూజ గెలిచేస్తుంది. ఆ విధంగా ఆ ఎపిసోడ్ అయితే టక్కుమని గెలిచి తను బ్లాక్‌ని సెట్ చేసుకుంటది. ఇక ముందుకు వెళ్తుంది ఇలాగ. ఇలాగ ఈ గేమ్స్‌లని చాలా చక్కగా ఆడుకున్నారు. ఇవాళ అప్డేట్ చూస్తే ఇవాళ చాలా ఫ్లేరప్‌తో ఉంది. తనూజ సుమన్ శెట్టిని ఎంచుకున్నదనేసి తెలిసినది. ఈ సుమన్ శెట్టి అని ఇవాళ గేమ్ అంతా కూడా ఎలా ఆడింది, ఏమిటి చాలా లైవ్‌లో అయితే చాలా బావుంది. అది మీరు ఇవాళ చూడండి బావుంటది. లీక్ చేయడం ఎందుకు? చూస్తే బావుంటది. ఎపిసోడ్ చూస్తే బావుంటది. అలాగే నా రివ్యూస్ మీద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్ యూ వెరీ మచ్. మీ రాధాకృష్ణ.